నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం మొన్నే కొత్తగా స్టార్ట్ చేసుకున్నాం యాదవ్ వనభోజనాల కమిటీ అని. ఆ కమిటీ ద్వారా మన దాచేపల్లి మండలంలో ఎవరైతే 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు సాధించారో వాళ్ళకి కమిటీ ద్వారా సన్మానం చేయాలనే ఉద్దేశంతో కమిటీ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా 578 మార్కులు మన మండలంలో మన కమ్యూనిటీలో ఫస్ట్ మార్కులు సాధించింది కాబట్టి అమ్మాయిని కంగ్రాట్స్ చెప్తూ ఏదో కమిటీ తరఫున మేము సన్మానం రావడం జరిగింది. ఇది పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మన యొక్క కమ్యూనిటీ బేస్గా మాత్రమే చేస్తున్న ప్రోగ్రాం. ఇలాంటివి రాబోయే రోజుల్లో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే విద్య యొక్క అవసరం మనందరికీ తెలిసిందే, దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన కమిటీ ద్వారా ఆ పాపకి మా చిరు సత్కారం చేయడం జరుగుతుంది. మీరు అందరూ వచ్చినందుకు సంతోషం. కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం. తెక్కలపాడు గ్రామం నందు పాయసం మణిమాల అనే విద్యార్థిని 10th క్లాస్లో 578 మార్కులు సాధించి దాచేపల్లి మండలంలో యాదవుల యొక్క విద్యార్థుల అందరిలో ఫస్ట్ మార్కు సాధించిన సందర్భంగా దాచేపల్లి మండలంలో ఏర్పాటు చేసినటువంటి గోకుల కృష్ణ యాదవ అసోసియేషన్ ద్వారా ఈ రోజున వారి స్వగ్రామానికి వెళ్ళి వారి ఇంటి దగ్గర ఆ పాపకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా యాదవ సోదరులందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, మనిషి అభివృద్ధి చెందాలంటే విద్య అవసరం. తప్పనిసరిగా విద్య విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరూ మన ఇంట్లో పిల్లల్ని ఖచ్చితంగా చదువుల్లో రాణించే విధంగా ప్రోత్సాహం అందించేసి మంచి స్థాయికి తీసుకెళ్లే విధమైనటువంటి ప్రయత్నాలు చేసిన రోజున మన కుటుంబాలు, మన సామాజిక వర్గం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. కాబట్టి మేము చేసే ఈ ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ దీన్ని కొనసాగించే విధంగా ఆదరిస్తారని, మీ కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో చదివించి మీ కుటుంబాలని, మన సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనసారా కోరుకుంటున్నాను.